దీన్ని మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో భువనేశ్వరి అన్నారు. సరే ఫ్లోలో భువనేశ్వరి అని ఉంటారు, వీళ్ళైతే ఇలాగా సైకోలు గీకోలు అని ఆయన ఎప్పుడు అండ కదా, గారు అనకపోవచ్చు, భువనేశ్వరి అన్నారు. ఎందుకు ఫ్లోలో ఒక్కోసారి మనం అంటాం, భువనేశ్వరిని ఏకవచనంతో పిలుస్తారా అని చెప్పి ఇలా మాటలు చూడండి. తర్వాత భువనేశ్వర్ గారిని ఎన్టీ రామారావు కూతురండి, ఏం అల్లటప్ప కనపడుతున్నారు మీకు? ఇదే మరి ఎన్టీ రామారావు గారు కూతురు అన్నారు కదా, మరి ఎన్టీ రామారావు గారి కోడలైతే ఏదైనా మాట్లాడొచ్చా? ఎన్టీ రామారావు గారి కోడల మీద ఏదైనా మాట్లాడొచ్చా? తెలుగుదేశం పార్టీ బరి తెగించి మీ అనంతపురం ఎమ్మెల్యే ఏదైతే నందమూరి హరికృష్ణ గారి భార్యని, జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని ఇష్టం వచ్చినట్టుగా నానా కోతలు కూస్తే ఏమయ్యో అప్పుడు సాంబా? చెవుల్లో ఏమైనా పెట్టుకున్నారా? అప్పుడు వినపడలేదా మీకు? మరి ఆ రోజు కదా మాట్లాడాలి. ఎన్టీ రామారావు గారి కోడలండి, మరి కోడల మీద ఎలా మాట్లాడతారు? ఎందుకన్నా ఎన్టీ రామారావు గారి కూతురుకు ఒక న్యాయం, కోడలకు ఒక న్యాయమా? మేము ఎక్కడ ఆమె అల్లా భువనేశ్వరి అంటే తప్పన్నారు కదా, భువనేశ్వరి గారు అని అన్నారు కదా. మరి మీరు ప్రచారం చేసినటువంటి వార్తలు, ఇష్టం వచ్చినట్టుగా మీ ఛానల్లో పెట్టినటువంటి తమ్మునేళ్ళు భారతమ్మ గారి గురించి మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్టాలి ఆ రోజు? చెప్పు తీసుకొట్టండి సార్. మరి అదే రామారావు గారి మీద చెప్పులు వేయించినప్పుడు ఏడబడుకున్నారు మీరందరూ? రామారావు గారి మీద చెప్పులు వేయించవచ్చు, రామారావు గారి మీద అయితే నగ్నంగా కార్టూన్లు వేయచ్చు, రామారావు గారిని స్త్రీలోళ్ళు అనొచ్చు, కానీ వాళ్ళ కూతురుని మాత్రం పేరుతో పిలిస్తే తప్పైపోయిందంట. ఇలా బాధ చూడండి. ముఖ్యమంత్రి కూతురు, ఎన్టీ రామారావు గారి కూతురు, అవునా? ఓ ముఖ్యమంత్రి భార్య, ఓహో, ఏం మాట్లాడుతున్నారు? భువనేశ్వరి అని మాట్లాడతారా? ప్రపంచంలో ఎవరు మాట్లాడరు. అవునా? ఎవరు మాట్లాడరు. అనంతపురం ఎమ్మెల్యే ఏం మాట్లాడాడు? ఏ జగన్, ఓయ్ జగన్, అరే సైకో, ఒరే సైకో, కొట్టండి భూతం దెయ్యం. అప్పుడు చెవులు ఏమన్నా లోపల చెవులు ఏమన్నా పెట్టుకున్నారా? ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను?